అంటే సువార్త అందని మనుషులు చాలామంది ఉన్నారండి. వాక్యం తెలియని మనుషులు చాలామంది ఉన్నారండి. అయితే నాకు ఒక ఆశ ఉండిద్దండి. ఏంటంటే నాకు ఉద్యోగం ఉంది, నాకు దేవుడిచ్చిన ఆధిక్యత, కొంత ధనం ఉంది, నేనేమో బయటికి వెళ్ళి వాక్యం చెప్పలేను. నేనున్న స్థానిక సంఘం సంఖ్యలో నాణ్యతలో పెరగాలి అంటే ఇగో బోధకులు ఉన్నారు, కానీ బోధించే వాళ్ళు స్పెషల్గా ఇచ్చి సువార్త ప్రకటించడానికి కార్యక్రమాలు జరిగించే వాళ్ళు లేరు. దేవుడిచ్చిన రాబల్లో నేను ప్రత్యేకంగా ఇవ్వాలి అని కొంతమంది ఏం చేస్తారంటే తమ దాతృత్వాన్ని కొంత సువార్త వ్యాప్తి కొరకు, ప్రత్యేక బైబిల్ తరగతుల కొరకు, మీటింగ్స్ కొరకు ఏం చేస్తారంటే కొంత తన దాతృత్వాన్ని ఇస్తారండి. వాళ్ళు వెళ్ళి సేవ చేయరు, కానీ వాళ్ళు జీతంలో నుంచి వచ్చినటువంటి ధనంలో, బోనస్కి వచ్చిన ధనంలో ఇచ్చిన ధనాన్ని ఆ మీటింగ్ ఉపయోగపడటం వల్ల కొంతమంది వాక్యం నేర్చుకొని రక్షించబడితే, ఆ సువార్త విని రక్షించబడిన వారిలో సువార్తిరే పాలివాడు కాదండి, వాళ్ళు కూడా ఏమయ్యారండి, పాలిభాగస్తులు అయ్యారండి. ఆ దేవుడు ఇంపైన సువాసనగా చూస్తాడండి. ఈ పరిచర్య విషయంలో పాలివారు అవటం దేవుడికి అది మనోహరంగా ఉండిద్దండి. అంటే మనకి అధికంగా ఇవ్వటం అనేది కొంచెం మనకు భారమేనండి. ఎందుకంటే మన అవసరం తీర్చుకోవటమే మనకి ఇప్పుడు కానా కష్టంగా ఉందండి, అవును కాదండి. అంటే ఉన్న దాంట్లోనే మనం ఏం చేయొచ్చు, ఇచ్చే మనసు ఉంటే ఇవ్వచ్చు అండి. ఇప్పుడు ఉదాహరణకి మనమే అప్పుల్లో ఉన్నాం అనిపించింది చాలా సందర్భాలు, మన అవసరమే గడవట్లేదు అనిపించింది. అంటే వృధాగా కొన్ని ఖర్చులు పెడతామండి మనం తెలియకుండానే. ఉంటే అయినా సరే కొన్ని వస్తువులు కొనుక్కుంటామండి. అంటే నేను స్త్రీలను తక్కువ స్థాయిగా మాట్లాడటం కాదు, స్త్రీలకు ఒక ఆశ అండి. మీరు బట్టల షాప్కి వెళ్ళారనుకోండి, పిల్లలకి ఏదో తీసుకుందామని, పిల్లలు తాగిపోతారండి, ఏదో చీర వైపు పడిద్దండి చూపు, ఏదో డ్రెస్ వైపు పడిద్దండి చూపు. అంటే ఒకదాని కొరకు వెళ్ళి ఏం చేస్తారండి, రెండు తీసుకుంటారండి. ఇది ఎక్స్ట్రా ఖర్చా కాదా అమ్మా? అంటే మేము తక్కువ స్థాయిగా మాట్లాడలేదు, అంటే మనం చేసే పొరపాటు చెప్తున్నానండి. నేను కూడా అప్పుడప్పుడు తీసుకెళ్తానండి. ఒకటి అనిద్దండి, ఇంకోటి దాని వైపు చూపెళ్ళిద్దండి, అక్కడే కట్ చేస్తానండి. ఉన్నది కదా, ఉన్నదాన్ని మన అవసరం లేదండి. ఇప్పుడు లేకపోతే తీసుకోవాలండి, అవునా కాదండి? లేకపోతే అవసరం కాబట్టి తీసుకోవాలండి. ఇల్లేం కదా అని కోణంలో ఇంకోటి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ డబ్బులు దేనికొకటి ఉపయోగపడతాయి కదా, అది నా బుద్ధి అండి. అంటే మనం ఎక్స్ట్రాగా కొంచెం బయటికి ఆడిపిప్పం, లేకపోతే గాలి రావట్లేదేమో. అంటే ఉన్నదే కొన్ని సందర్భాల్లో సోఫా ఉండిద్దండి, దానికన్నా పెద్ద సోఫా కావాలనుకుంటాడండి, దీంతో గడిచిపోయిద్దండి ఇల్లు. కానీ ఉన్న డబ్బులు ఏం చేస్తాం, ఇంకా దానికంటే పెద్ద సోఫా కావాలి, మంచం ఉండిద్దండి, దానికన్నా పెద్ద మంచం కావాలి, టీవీ ఉండి దానికన్నా పెద్ద టీవీ. అంటే అక్కర్లేని వాడితో మన ఇల్లంతా ఏం చేస్తామండి, చాలా సందర్భాల్లో నింపుకుంటామండి. అంటే అక్కడ కొంచెం వివేకత ఆలోచించి ఇది కొనాలా, అవసరమా లేదా, అవసరమా లేదా, అవసరమా లేదా, 1-4 సార్లు ఆలోచించి తీసుకోవటం. దాంట్లో కూడా లగ్జరీ కొరకు కొనకూడదండి, మన అవసరత కొరకు కొనాలండి. అవసరత కొనటం వేరు, లగ్జరీస్ కొరకు కొనటం వేరండి. లగ్జరీస్ కొరకు అంటే గొప్పల కొరకు కొంటామండి కొన్ని సందర్భాల్లో. బట్టలు గొప్పల కొరక, ఒళ్ళు కప్పుకోవడానిక. కొంతమంది బట్టలు గొప్పల కొరకు వేస్తారు తెలుసండి, అవసరం లేదేమోనండి. అంటే ఆ ధనాన్ని దేవుని పరిచయం కొరకు ఏం చేయొచ్చండి మనం, లేవు కానీ మనం ఏం చేస్తాం, అప్పు చేసి మరి కొంటాం, అప్పు చేసి మరి వాటి కొరకు ఆలోచిస్తాం. ఈ అప్పులు చేయటం కంటే కూడాను ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి ఉంటూ మన ధనంలో నుంచి కొంత రాబడిని తీసి దేవుని యొక్క పరిచయం కొరకు ఏం చేయొచ్చండి, ఇవ్వచ్చండి. మనసు ఉండాలండి, అంతేనండి. మనసు లేకపోతే ఉన్నా కూడా ఇవ్వడండి. మనసు ఉంటే లేకపోయినా సరే దేవుడి కార్యం కొరకు ఏం చేస్తాడండి, నా వంతుకు నేనేం చేయగలనని ముందుకు వస్తాడండి. వదిలిపెట్టేస్తాను నేను. అధికంగా ఇవ్వటం. 6, సంఘంలో కొంతమంది ఆసక్తి వస్తారు, లోక మర్యాదను బట్టి కొంతమంది ఏం చేస్తారంటే గంతులు వేస్తుంటారండి, అటు ఇటు అటు ఇటు. ఇప్పుడు అలాంటి వారిని ఏం చేయరండి, తిన్నగా ఉండరండి. కొంతమంది సంఘంలో విశ్వాసంగా బ్రతకరండి, నిలకడగా ఉండరండి. అలాంటి వారిని అస్థిరులు అంటారండి. అస్థిరులు ఉంటారండి, సంఘంలో ఉంటారండి. అస్థిరులు ఏం చేయాలండి, మరి వదిలిపెట్టేయాలంతే. అందుకు సంఘంలో ఈ అస్థిరులు అయినటువంటి త్రోవ తప్పుతున్న వారిని, మార్గం తప్పుతున్న వారిని, క్రమశిక్షణ లేని వారిని ఏం చేయాలంటే, మనం బాప్తిసం పొందుతున్నప్పుడే ఒకవేళ మనం దేవుడిచ్చినటువంటి సామర్థ్యం బట్టి ఇదిగో అంచెలంచెలుగా ఎదుగుతూ
జీవితం సరిగ్గా మనం క్రమంగా బ్రతుకుతూ వాళ్ళని ఏం చేయాలంటే హెచ్చరించాలి. మార్గం తప్పుతున్న వారిని, మార్గం తప్పే వారిని సరైన మార్గం నడిపించాలి. సరైన మార్గంలో నడిపించాలి. దాన్ని నడిపించాలి. ఈ నడిపించడం సంబంధించి అందరు చేయలేరండి, నేను చేయలేనండి. హెచ్చరించడం నా వల్ల కాదండి. వాక్యం చెప్తే కానీ హెచ్చరించలేనండి. హెచ్చరించి అనుకోండి ఏమంటారంటే వాళ్ళు వినరు, నా మాట పట్టించుకోరు, చాలా దుఃఖం వచ్చేస్తాను, బాధ వచ్చేస్తాను. అందుకు నేనేమనుకుంటానంటే వీళ్ళు వినేవాళ్ళు కాదని నేను చెప్పనండి, వదిలిపెట్టేస్తానండి. అందుకే వాళ్ళు ఇంకా నాశనం అవడానికి నేను కారకుని అవుతున్నానండి. నేను బాప్తిస్మం ఇచ్చి ప్రభు యొక్క సంఘంలో తీసుకొచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ చాలా లోపాలు నాకు తెలుస్తాయండి. కానీ ముఖాముఖికి వెళ్ళి బ్రదర్ నీలో ఈ లోపం ఉంది, అమ్మ నీలో ఈ లోపం ఉంది, ఇలా బ్రతుకుతున్నారు మీరు, అది సరైనది కాదు, తప్పు అని చెప్పే పరిస్థితి నాకు లేదండి. ఒకసారి ప్రయత్నం చేశానండి, భంగపడ్డానండి. ఇంక నేను చెప్పకూడదు అనుకున్నానండి. అది ఎవరికి చెప్పనండి నేను. వాళ్ళు స్థిరమైన పునాది మీద కట్టబడలేదు, నిజంగా మారు మనసు పొంది వచ్చిన వాళ్ళు కాదేమో అనిపించి వదిలేసానండి. అంటే నిజానికి హెచ్చరించేవాడు సంఘంలో ఉంటే మార్గం తప్పుతున్న వారిని ఏం చేస్తాడండి, బ్రదరు మనం అందుకొరకు కాదు కదా బాప్తిస్మం పొంది, ఇలా బ్రతకడానికి కాదు కదా, దేవుడు మనకిచ్చే స్థితి గుర్తించు, అది బెస్టా ఇది బెస్టా ఒకసారి ఆలోచించు అని ఏం చేస్తాడండి, ప్రేమతో వాళ్ళని తీసుకొని వస్తాడండి. సంఘంలో అలాంటి వాళ్ళు ఉండాలండి, ఒక గురికలి పని చేయాలండి. మార్గం తప్పేవాడు చాలామంది ఉన్నారండి ఈ మధ్య, స్థిరంగా ఉండట్లేదండి, అస్థిరులుగా ఉంటున్నారండి. పురుషులే ఉన్నారు, స్త్రీలే ఉంటున్నారండి చాలా చోట్ల. అంటే సంఘంలో కొంతమంది ఆ పాత్ర తీసుకోవాలండి. అప్పుడు హెచ్చరిస్తూ ఏ స్థాయికి వెళ్తాడంటే 7 పై విచారణ. ఏంటండి ఆ స్థాయి? పై విచారణ అంటే సంఘ పెద్దల స్థాయికి వెళ్తాడండి. అంటే నేనున్న స్థానిక సంఘంలో నేను ఒక సంఘ పెద్దగా అట్లా కొంతమంది సభ్యులు, కొంతమంది సహోదరులు ఏమవుతారంటే సంఘ పెద్దలుగా తయారవుతారండి. అంటే ఇప్పుడు ఈ సంఘ పెద్దల స్థాయి ఎక్కడి నుంచి రావాలండి? నిజానికి పరిచయ దగ్గర నుంచి రావాలండి. పరిచయం చేసే విషయంలో, కరుణించే విషయంలో, రక్షణ సమాచారం చెప్పే విషయంలో, ఆత్మీయంగా కొంతమంది కట్టే విషయంలో, అత్యధికంగా దేవుడికి ఇచ్చే విషయంలో, మార్గం తప్పుతున్న వారిని సరైన మార్గం నడిపించే విషయంలో ఈ ప్రోగ్రాం ఒక్కో స్టెప్ అంచెలంచె ఎదుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏ స్థాయికి వెళ్తాడండి? ఫైనల్గా అంటే సంఘ పెద్ద అయ్యాడంటే పోయిన వారం బుధవారం క్లాస్లో చెప్పుకున్నాం మనం. ఏ స్థాయి కలిగిన వాడండి? ఎటువంటి నిందకి ఆస్పదం లేకుండా బ్రతికేవాడు ఏ స్థాయి అండి? యేసు స్థాయి అండి. కాపు లేని వాడు ఏ స్థాయి అండి? ఆతిథ్యం ఇచ్చే విషయంలో ప్రేమైన వాడు ఏ స్థాయి కలిగిన వాడండి? క్రీస్తు యొక్క సారూప్యతకి సంపాదించిన వాడండి. సంఘ పెద్ద అవటం అనేది చిన్న విషయం కాదండి. సంఘ పెద్ద అవటం గొప్ప వరం అండి. యేసుక్రీస్తు యొక్క స్థాయిగా ఆ వ్యక్తి వెళ్ళినవాడుగా చూస్తారండి. కాబట్టి ఈ సంఘ పెద్దలో అంతిమంగా ఏ స్థాయికి వెళ్ళినవాడంటే క్రీస్తు యొక్క స్వరూపాన్ని సంపాదించిన వాడండి. అంటే ఇక్కడ క్రీస్తు యొక్క స్వరూపం సంపాదిస్తే మనకు కలిగే లాభం ఏంటండి? ఆ నిత్య జీవాన్ని, పరలోకాన్ని మనం ఏం చేస్తామండి? ఈ పరలోకం సంపాదించుకుంటాం, నిత్య జీవాన్ని మనం స్వతరించుకుంటాం. అంటే పరలోకం అనేదేమో ఈ భూమి మీద పొందుకునేది కాదు, మనం చనిపోయిన తర్వాత రేపు తీర్పు తర్వాత జరిగేది. అంటే పరలోకం సంపాదించడానికి ప్లాట్ఫామ్ ఎక్కడి నుంచి రావాలండి? సంఘంలో నుంచే రావాలండి. ఈ సంఘంలో మనం పరిచయం చేసే వాళ్ళకి ఉండాలండి. సంఘంలోకి వస్తున్నప్పుడే మనకి ఈ గురి ఉండాలండి. ఈ గురి లేకుండా సంఘంలోకి వస్తే అసలు ఏం చేస్తామో, ఎలా బ్రతుకుతామో, ఎలా వ్యవహరిస్తామో ఏం తెలియదండి. గెస్ట్ లాగా వస్తాం, గెస్ట్ లాగా వెళ్ళిపోతామండి. ఏంటి నీ వల్ల అక్కడ పని? ఏంటి నీ వల్ల అక్కడ లాభం? ఏంటి నీ వల్ల ఆ స్థానిక సంఘానికి మేలు? ఒక ప్రశ్న వేసుకుంటే పూర్వం ఇక్కడ ఒక మాట చెప్పాలండి నేను. ఏంటంటే క్రైస్తవుడు గురి అనుకున్నప్పుడు లోకంలో చాలా మతాలు ఉన్నాయి కదండి, చాలా మార్గాలు ఉన్నాయి కదండి. ఒక సామెత చెప్తారండి, అన్ని రహదారులు రోమ్కి, ఒకప్పుడు రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది నాలోనంటండి. ప్రతి దేశం నుంచి రహదారులు ఏం చేస్తారంటే రోమ్కి ఏర్పాటు చేస్తారండి. ఆల్ రోడ్స్ ఆర్ రీడ్స్ టు రోమ్ అని ఒక సామెత ఉండిద్దండి. అంటే అన్ని దారులు రోమ్కి వెళ్తాయి అని ఒక సామెత ఉందండి. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా ఏమనుకుంటారంటే మేమందరం, అది ఏ మార్గమైనా సరే అందరూ పరలోకి వెళ్ళిపోతాం అనుకుంటారండి.
ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా ప్రతి మత శాఖల్లో ఏమనుకుంటారండి, మేమందరూ పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటారండి. పరలోకం కేవలం బాప్తిసం పొందిన అందరూ పరలోకం వేస్తాడా? బాప్తిసం పొంది క్రీస్తు యొక్క స్వరూపం సంపాదించిన పరలోకం వేస్తాడా? దీన్ని బట్టి అన్ని దారులు రోమ్ వెళ్తాం కానీ బాప్తిసం పొందిన వాళ్ళు పరలోకం వెళ్ళలేరండి. సారీ, అన్ని దారులు ఒకవేళ రోమా చక్రవర్తి ఆయన యొక్క కోరిక ప్రతి దేశం నుంచి మా దేశానికి రహదారులు ఏర్పడాలని ఏర్పాటు చేసుకుంటే అలా ఒకవేళ మార్గాలు ఏర్పడ్డాయి, కానీ అన్ని దారులు పరలోకం వెళ్ళవండి, అన్ని మతాలు పరలోకం వెళ్ళవండి, అన్ని శాఖలు పరలోకం వెళ్ళలేవండి, బాప్తిసం పొందిన అందరూ పరలోకం వెళ్ళలేరండి. మరి ఎవరు మాత్రం వెళ్ళగలరు? ఇదిగోండి, క్రీస్తు యొక్క స్వరూపం సంపాదించిన వాడే పరలోకం వెళ్ళగలడండి. ఇప్పుడు మన గురి ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచించండి. క్రీస్తు యొక్క స్వరూపం సంపాదించే విషయంలో మనం ఏమన్నా వర్క్ చేస్తున్నావా, సాధన చేస్తున్నావా? మళ్ళీ ఎంత సారూప్యత ఏర్పడిందండి బాప్తిసం పొందే సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో ఎంత అయింది మనకి? ఇన్ని సంవత్సరాలు చెప్పుకుంటున్నాం మనం గొప్పగా. ఒకసారి క్రీస్తు ప్రభుని పక్కన పెట్టుకొని, మన స్వభావాన్ని పక్కన పెట్టుకొని, క్రీస్తు యొక్క సారూప్యతకు సమానమైన సారూప్యత సంపాదించాలి నా గురి అని వచ్చినప్పుడు ఎంత సాధించామండి మనం? ఎంత శాతం సాధించి ఉంటామండి? 1%, 5%, 10%, 20%, 30%, ఎంత శాతం సాధించామండి అమ్మా? 1% కూడా లేదా? మరి ఎలా మనం పరలోకం వెళ్ళగలం? మరి మనం ఎలాగెళ్ళగలమని మనం ఆదివారం ఆరాధన ఒక్కటే పరలోకం చేర్చేసిద్దాం మనల్ని? ఇవన్నీ ఎదగలలేదు అంచులంచుగా గురిలేని జీవితాలు అయిపోతున్నాయండి. ఆ గురిలేని విద్యార్థి మొక్కుబడిగా చదువు అయిపోయిన తర్వాత రోడ్ల మీద తిరుగుతున్నట్టుగా మనం కూడా ఎలా ఉంటున్నామండి? ఆ గురి లేకుండానే అల్లు ఇల్లు గాలి కట్టేటి తిరుగుతున్నామండి. ఒక లక్ష్యంతో బ్రతుకుదామండి, ఒక లక్ష్యంతో పని చేద్దాం, లక్ష్యంతో క్రీస్తు యొక్క సంఘంలోకి వద్దామండి. అప్పుడు ఆ జనుల గురించి ప్రభు చిత్తమైతే మనం తర్వాత నేర్చుకుందాం. నేను ముగిస్తున్నాను. ప్రభు యొక్క మరణానికి జ్ఞాపకం చేసుకోగలిగే విషయంలో వాక్య క్రమం చొప్పున మనం ఈ కార్యం జరిగిద్దాం. ఈ పాఠాన్ని ఒకసారి మనసులో పెట్టుకోండి. మనం జీవం గల దేవుని సంఘంలో, అంటే జీవం అంటే ఏంటో చూసాం, దేవుని గురించి ఆలోచన చేసాం, ఆ సంఘాన్ని గురించి ఆలోచన చేసాం. ఆ సంఘం దేవునిగా చూద్దాం. దేవుడు ఏం చేశాడు? క్రీస్తుని ఆ సంఘానికి శిరస్సుగా ఏర్పాటు చేశాడు. కాబట్టి వేరే శిరస్సు పెట్టకూడదండి, వేరొకరు సంఘానికి నాయకులుగా ఏర్పాటు చేయకూడదు. అది క్రీస్తుకు సంబంధించిగా చూడాలి. ఆ క్రీస్తు యొక్క సంఘంలో నేను ఒక పాత్రని, నేను ఒక అవయవాన్ని, అంతే. ఆయన ఏలుబడిలో నేను బ్రతకాలి, నా బ్రతుకు ఆయనలాగా మార్చుకోవటానికి. అప్పుడు ఎవరి జనులు? క్రీస్తు యొక్క సంఘం సభ్యులు. ఆయా స్థాయిలు కలిగిన వారు ఉన్నారు. వారి ప్రవర్తన అంటే వారి జీవిత విధానం, వారి ప్రవర్తన ప్రభావితం చేసేది ఏంటి, కంట్రోల్ చేసేది ఏంటంటే వారికి ఒక ఉన్న లక్ష్యం. ఒక విద్యార్థిని చూస్తున్నప్పుడు ఆయనకు ఒక లక్ష్యం ఉండిద్ది, ఆ లక్ష్యం కొరకు చదువుతాడు. అప్పుడు క్రైస్తవుడిగా క్రీస్తు యొక్క సంఘంలోకి వచ్చిన మనకు ఒక గురి ఉండాలండి. క్రీస్తు యొక్క సారూప్యత సంపాదించడం అనేది బాప్తిసం పొందముందే ఆలోచన ఉండాలండి. ఆ ఆలోచనతో బాప్తిసం పొంది దాన్ని సాధించడానికి ఏం చేయాలి? కృషి చేయాలండి. ఎంతవరకు మనం కృషి చేస్తున్నామో వాక్యం బోధించి నేను పరీక్షించుకోవాలి, వినే మీరు కూడా పరీక్షించుకోవాలి. ఆ విషయాల్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకునే విషయంలో రొట్టె కొరకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుకుందాం. అంటే ఇది యేసు ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుని